త్రివిక్రమ్ మీద పూనం కౌర్ ఎప్పుడు కూడా కౌంటర్లు వేస్తూనే ఉంటుంది. పేరు అయితే ఎప్పుడు నేరుగా ప్రస్తావించలేదు. కానీ గురూజీ అంటూ మాత్రం త్రివిక్రమ్ మీద సెటైర్లు వేస్తూనే ఉంటుంది. ఇక పెద్ద డైరెక్టర్ అతను అవమానించాడని, హింసించినట్లుగా చాలా ఎన్నోసార్లు ఎన్నో రకాలుగా తనకు జరిగిన చేదు అనుభవాల మీద నోరు విప్పింది పూనం కౌర్. కానీ ఎప్పుడు కూడా బహిరంగంగా త్రివిక్రమ్ పేరును చెప్పలేదు. ఇక పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్లను టార్గెట్ చేసినట్లుగా అప్పుడప్పుడు ట్వీట్లు కూడా వేస్తూనే ఉంటుంది పూనం కౌర్. మరోసారి హాట్ టాపిక్ గా మారింది. గుంటూరు కారం సినిమా కథను నవల నుంచి కాపీ కొట్టాడంటూ మీడియాలో రూమర్లు కూడా వస్తున్నాయి. కీర్తి కిరీటాలు అనే నవల నుంచి పాయింట్ లేపేశారని కథలు కూడా వినిపిస్తున్నాయి. దీంతో త్రివిక్రమ్ మీద వస్తున్న ఈ రూమర్లపై పూనం ట్వీట్ చేసింది. మీడియా వేసిన కథనానికి పూనం స్పందించింది. తను ఏదైనా చేయగలడు, ఏం చేసినా దాని నుండి బయటపడగలడు. అతనికి తప్పుడు పనులు ప్రజలకు కనిపించవు. అతనికి ఆ ప్రత్యేకమైన సౌకర్యం కూడా ఉంది అంటూ కౌంటర్లు వేసింది. సీఎం ఆఫీస్ ను కూడా మేనేజ్ చేయగలడు అంటూ చెప్పుకొచ్చింది. అదే గురూజీ థింగ్స్ అంటూ ట్వీట్ చేసింది. అసలే త్రివిక్రమ్ ఆ టైంలో కాపీ మరకలు ఎక్కువగా ఉంటాయి. యాదనపూడి సులోచన రాణి రాసిన నవలను అందులో ఉన్నట్టుగా తీసేశాడని, నేటి తరానికి తగ్గట్టుగా మార్పులు చేర్పులు చేశాడని తెలిసింది. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ తో చేసిన అజ్ఞాతవాసి టైంలోనూ కాపీ ట్రోల్స్ ఎక్కువగా వచ్చిన సంగతి మనకు తెలుసు. అది ఏకంగా హాలీవుడ్ మూవీ నుంచి కాపీ కొట్టేశాడు. ఇక ఇప్పుడు ఈ గుంటూరు కారం మీద కూడా అలాంటి విమర్శలే ఎదురవుతున్నాయి. గుంటూరు కారం సినిమా జనవరి 12న విడుదల కానుంది. ఆల్రెడీ ప్రమోషన్స్ కూడా ప్రారంభించేశారు. సెన్సార్ కూడా పూర్తయిపోయింది. యూఏ సర్టిఫికేట్ తో రాబోతున్న ఈ మూవీ పండగకు సరైన మాస్ మూవీగా ఉండబోతుంది.